హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చంద్రబాబు గారు ఎందుకని? ఇతను పరిపాలన చూసినాం కదా. మరి ఇక్కడ చంద్రగిరిలో టఫ్ అండ్ టఫ్ సార్, చెప్పలేము. ఇక్కడ మాత్రము ఇక్కడ కూడా పులివెత్తి నాని బాగుండదు. ఇక్కడ బాగుంటది అంటారు. బాగుండదు. ఓకే, అంటే ఎందుకు నచ్చలేదు మీకు జగన్ గారి పరిపాలన? ఏమున్నది సార్, 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు పెరిగి వస్తున్నాడు. మధ్యలో నాశనం అయిపోయినాడు. బాగున్నాడు, బాగా హ్యాపీ ఉన్నాడు. లో క్లాస్ వాడు బాగానే ఉన్నారు. మిడిల్ క్లాస్ నాశనం అయిపోయింది అంతే. మిడిల్ క్లాస్ నాశనం అయిపోయింది అంటారా? అంతే. లో క్లాస్ వాడికి ఏంది, ఎక్కడ పోయినా ఏ పని చేసిన 100 ఇచ్చేస్తున్నాడు, బ్యాంక్ షాప్ ఇచ్చేస్తా అయిపోతుంది. మిడిల్ క్లాస్ నాశనం అయిపోయినాడు, రేట్లు పెరిగిపోయి. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఖచ్చితంగా అవుతుంది సార్, ఖచ్చితంగా కన్ఫామ్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి చంద్రగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నారు? నాకైతే టీడీపీ వస్తుంది అనుకున్నాను సార్. పులివెత్తి నాని ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉందండి 5 years? అంతేం అంటే చెప్పలేదు సార్. లేదంటారు. రాజధాని 3 అయితే పెట్టంటారా, 1 అయితే పెట్టంటారా? నాకైతే ఒకటైతేనే బెటర్. అదే ఎక్కడ? అమరావతి. థ్యాంక్ యూ. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? డెవలప్మెంట్ బాగుంటుంది. డెవలప్మెంట్ బాగుంటుంది. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? నచ్చలేదు. మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి? మోహిత్ రెడ్డి నాని గారు? నాని వస్తారు. నాని. ఓకే, చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? సార్ ఈసారి చంద్రబాబు వస్తేనే బాగుంది. ఆయన వస్తేనే. ఓకే, ఎందుకని? అదే డెవలప్మెంట్ లేదు అసలు. ఇక్కడ చంద్రగిరిలో నాని అనే రావాలి. నాని గారు. థ్యాంక్ యూ అండి. నాని గారు వస్తే చేయలేదన్నారా? ఓకే, తాడా నీళ్ళు లేవు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మాకు మా బిడ్డలకు కనీసం రేషన్ కార్డు రాలేదు సార్. మాకు పిల్లలు, మా అబ్బాయికి రేషన్ కార్డు రాలేదు సార్. మా అబ్బాయికి ఎందుకు రాలేదు? మోసాలు, లంచాలు మోసాలు పోతే లంచాలు అడుగుతున్నారు ఆఫీసులలో. ఓకే, ఎవరు వస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా జాబ్లు ఇస్తామని చెప్పినాడు, జాబ్లు ఏం లేవు. అభివృద్ధి అన్నారు, అభివృద్ధి లేదు. మరి బాబు గారు వస్తే చేస్తారంటారా? చేస్తారు. మరి లాస్ట్ టైం ఇచ్చాం కదా, అవకాశం ఇచ్చాం, మరి ఉపయోగించుకోలేదైనా? 2014 గెలిపించాం కదా. చేసినారుగా. చేశారంటారు అప్పుడు? చేసినారుగా, చేశారు. మరి ఇక్కడ చంద్రగిరిలో సార్ మోహిత్ రెడ్డి ఆర్ నాని గారు? మోహిత్ రెడ్డి వస్తున్నాం. మోహిత్ రెడ్డి వస్తాం కదా మనమే ఓటేస్తాము. ఏదో వాళ్ళు ఇస్తుంది, వాళ్ళు ప్రోగ్రామ్ ఎట్ట జరుగుతుంది అట్ట జరిగిపోతా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. నాకు వరకు బాగుంది. ఓకే, మళ్ళీ వస్తారంటారా? వస్తే మంచిదే, మంచిది. లేకపోతే పరమాత్మ. ఇక్కడ చంద్రగిరిలో మోహిత్ రెడ్డి గారా నాని గారా? మోహిత్ రెడ్డి గారే. మోహిత్ రెడ్డి గారు ఎక్కువ. చెప్పండి ఈసారి చంద్రగిరిలో ఎవరు రావాలి? మోహిత్ రెడ్డి గారు, నాని? మోహిత్ రెడ్డి గారు. ఎందుకని సార్, ఏం నచ్చింది మీకు? జనాలు అందరితో బాగా ఇంటరాక్ట్ అవుతారు. ఇంకా పనులు కానీ బాగానే చేస్తారు. ఓకే, ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? అని ఈజీగా ఉంటుందా మోహిత్ రెడ్డి గారికి? టఫ్ ఉంటుందా? ఏమో చెప్పలేమా? ఫైట్ అయితే ఉంటుంది. మరి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు ఎవరు చేస్తారంటారు? చంద్రబాబు గారా జగన్ గారా? జగన్ గారు. ఓకే, ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? కొత్త తీసుకొచ్చారు. ఓకే, కొత్త అంటే పథకాలు. మరి రాజధాని 3 బెటరా, 1 బెటరా? ఒకటే బెటర్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా అంతే అన్న, మా బతుకులు అంతే మాత్రం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. మరి ఈసారి చంద్రగిరిలో ఎవరు వస్తారు? చివరెడ్డి భాస్కర్ అబ్బాయి మోహిత్ రెడ్డి. మెట్టి వాళ్ళు పడుకో. ఓకే, సరే. టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని కలిసినాయి కదా, ఆ ప్రభావం ఉండదంటారా? ఏమన్నా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఉన్నారు కదా నాని గారు, పులివర్తి నాని గారు. ఫైట్ గట్టి పోటీ ఇవ్వగలరంటారా మోహిత్ రెడ్డికి? ఇవ్వచ్చు. వైఎస్ఆర్ రావాలి. ఎందుకని? మాకు బాగా నచ్చింది. బాగా చేస్తానంటారా జగన్ గారు? బాగా చేస్తారు. ఇప్పుడు సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? అవుతారు. ఇప్పుడు మోహిత్ రెడ్డి గారు ఏమో వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో నాని గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? నానియే రావచ్చు. ఎందుకని? నానియే రావచ్చు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయనదే బెటర్. ఓకే, ఇక్కడ చెవిరెడ్డి.
శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మోతిరెడ్డి వస్తే బాగుంటది. బాబు వస్తేనే బాగుంటది. బాబు గారు వస్తే బాగుంటుంది. బాబు గారు వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. బాబు గారు వస్తేనే అభివృద్ధి అయినా, యూత్ మొత్తానికి జాబ్స్ అయినా, అన్ని వర్గాలకు కూడా బాగా నీట్ గా అభివృద్ధి జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటది. ఓకే, మరి ఇక్కడ చంద్రగిరిలో నాని అన్న, పులివర్తి నాని అన్నే ఘన విజయం. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే చంద్రబాబు గారు వస్తేనే యువతకి కానీ ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు వస్తేనే బాగుంటుందండి. ఇక్కడ కూడా మా నాయకుడు పులివర్తి నాని గారే వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా చంద్రగిరి ఏ అభివృద్ధి జరగలేదు. మీరు చూస్తున్నట్టే ఇది చంద్రగిరి బస్ స్టాండ్. ఇది ఇంతవరకు మా చంద్రగిరి 5 ఏళ్ళుగా ఒక బస్సు కూడా ఇక్కడ తిరిగింది లేదు. మా నాని గారు వస్తేనే ఇక్కడ చంద్రగిరిలో డెవలప్మెంట్ కానీ ఏది కానీ జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. లేదంటే రైతులు ఉండే నీళ్లు సక్రంగా అందవు. ఆడ ఆంజనేయ నివాలాగా 2 ట్యాంకర్లు తోలేసినంత మాత్రాన 2000 ఎకరాలు పండిపోవు. రైతులు ఉరేసుకోవాల్సిందే. యువకులకి 5 సంవత్సరాల నుంచి జనవరి 1 వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు. 5 సంవత్సరాలు కూడా అయిపోయింది, ఎరకలేదు. అంతకుముందన్నా మాకు సరే ఆయన బాబు గారు ఉన్నప్పుడు లోకల్లో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా 25 లక్షల మందికి ఉద్యోగం కల్పించినారు. ఆ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కింద చాలా మందికి పిల్లలకి స్కిల్స్ అని నేర్పించారు. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే అదే స్కిల్ వల్ల అనవసరంగా ఈ ప్రభుత్వం వల్ల ఆయన 52 రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది. ఇవన్నీ ప్రతి ఒక్కరికి లోకల్లో కింద స్థాయి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చూశారు. ఈ 5 సంవత్సరాల్లో ఇతను ఏదో ఒక ఛాన్స్ అని నమ్మి మోసపోయి వాళ్ళ గొంతులు వాళ్ళే ఆ తడి గొంతులు కోసుకునేటట్టు అయ్యింది. కాబట్టి మరి కూడా అటువంటి వాడికి ఇంక జీవిత భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు అన్నారు కదా 151 సీట్లు, 151 సీట్లకు మించినట్టుగా చంద్రబాబు నాయుడిని వాళ్ళ కూటమిని ఈరోజు గెలిపించి, అదే విధంగా ఆయన పుట్టిన ఊరిలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి టీడీపీ జెండా ఇక్కడ ఎగరలేదు. దానివల్ల సరే వేరే గవర్నమెంట్ కాంగ్రెస్ వైసీపీ అంతా వచ్చింది కదా. ఈ 30 సంవత్సరాల్లో ఈ చంద్రగిరి కోటలో ఏ ఒక్క 1% అభివృద్ధి జరిగిందంటే లేదు, శూన్యం. రాయల వారికి ఎట్టయితే కట్టినారో ఆ రోజు రాయల వారి కోటకు పట్టిన బూజి ఇప్పుడు వరకు కూడా ఇంకా బూజి కూడా తొడలేదు. ఆ బూజి తొడిచే రోజు రావాలంటే, చంద్రగిరికి పట్టిన పీడ పోవాలంటే మా అభ్యర్థి మా చంద్రబాబు నాయుడు గారు పంపించిన బాణం పులివర్తి నాని అన్న గారు రావాలా. ఆ వచ్చేదానికి మేము సాయశక్తుల గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా మేము కూడా గ్యాదర్ చేస్తున్నాం. ప్రతి అవ్వ దగ్గర నుంచి ప్రతి అవ్వ, తాత, బాబాయిలు, అత్తలు అందరూ ఏకమ్ముడిగా కుల భేదాలు లేకుండా పులివర్తి నాని అన్న గారు రావాలా అని ఈసారి కూడా ఖచ్చితంగా ఎప్పుడు లేని విధంగా అప్పట్లో రామూర్తి నాయుడు గెలిచారు. మళ్ళీ అదే ఆ టైప్ ఆఫ్ నాయకుడు పులివర్తి నాని గారు రాబోయే ఎలక్షన్ లో 50,000 పైగా మెజారిటీతో గెలుస్తారు. అది మీకు సత్యం, అది కూడా మీరు చూస్తారని కూడా మీకు తెలియపరచుకుంటాం. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? అన్ని బాగా ప్రజలకు ఇబ్బందులు ఏమైనా చూసుకుంటున్నాడు కదా. మరి ఇక్కడే ఇబ్బంది లేదు. చంద్రగిరి శివరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయా మోహిత్ రెడ్డి గారికి ఇచ్చారు. మోహిత్ రెడ్డి గారు ఎలా ఉంటుంది ఫైట్? ఈసారి ఇక్కడ ఈజీగా ఉంటుంది, ఆయనకి తక్కువ ఉంటుంది? కరెక్ట్గా ఇద్దరు సరి పోటీలో బాగానే ఉంది. పోటీలు ఉన్నాయి కానీ మోహిత్ రెడ్డి వస్తుంది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకనమ్మా? ఎందుకు? పింఛన్ డబ్బులు ఇస్తాడు, అన్ని చేస్తాడు. ఈసారి ఏపీలో ఎవరు వస్తారంటారు? వైసీపీ. ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు? బాగా బాగుంది. ఏం నచ్చింది అంటాను? అన్ని నచ్చిందండి. అన్ని నచ్చినాయి. పథకాలు ఇస్తున్నారు కదా, అందులో పథకాల్లో మీకు బాగా నచ్చింది అని నచ్చినవి ఏమున్నాయి? అన్ని పథకాలు బాగున్నాయి. రాజధానిలో 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? 3 అయితే బెటర్. అదే అక్కడ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాం. సరే సార్ ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటది? వైఎస్ఆర్సీపీ. దానిలో డౌట్ ఏముంది మళ్ళా? ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఈ భారతదేశంలోనే ఎవరైతే హక్కుదారుడు ఉంటాడో పథకానికి, ఆ హక్కుకి ఎవరి దగ్గర పోయి చేతులు కట్టుకొని అడగాల్సిన అవసరం లేకుండా నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా గౌరవప్రదంగా ఆ హక్కుని ప్రతి ఒక్కరికి చేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే,
అంటే అద్భుతంగా ఉందంటారు పాలన. 100% ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో ఇటువంటి పాలన ఎవరు చూసుండరు. మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కి 175 రావాలని వస్తేనే నిజంగా మంచి చేసిన వాడికి న్యాయం జరుగుతుందంటే 175కి 175 రావాలి. ఓకే. మరి చంద్రగిరిలో ఎలా ఉంటది ఫైట్? చంద్రగిరిలో గత 25 సంవత్సరాలుగా ఎవరైతే రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటే వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఈ చంద్రగిరి. కానీ చంద్రగిరిలో ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఉంది కానీ అభివృద్ధి లేదని అంటున్నారు జనాలు. దాదాపుగా 750 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. గతంలో ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ముఖ్యమంత్రి, ఇక్కడ బస్టాండ్ కడతాడని శిలాపలకం కూడా వేసి అక్కడ ఒక చెట్టు కూడా పెట్టాం. అంటే చంద్రగిరిలో చదువుకున్న చంద్రగిరి అభివృద్ధి చంద్రగిరి బస్ స్టాండ్ చూస్తే తెలిసిపోతుంది అంటున్నారు. అది చంద్రబాబు గారు ఇక్కడ తెచ్చి అనవసరంగా దాన్ని పెట్టారు. చంద్రబాబు గారు తెచ్చి పెట్టారు. ఇక్కడ 5 ఎకరాల స్థలం తీసి పెట్టాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల బస్ స్టాండ్ కూడా అక్కడ రెడీ అవుతా ఉంది. ఓకే. సో ఈసారి అయితే ఇక్కడ మోహిత్ రెడ్డి గారు వస్తారంటారా? 100% మెజారిటీ ఎంత వస్తున్నారు? 1,00,000 మెజారిటీ వస్తుంది. 1,00,000 మెజారిటీ. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటుంది. ఓకే. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు, బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి, కరెంట్ బిల్లు బాగా పెరిగిపోయి, రాజధాని మీద క్లారిటీ లేదు అంటున్నాడు. రాజధాని అనేది కొంతమంది వ్యాపారస్తులకి అలాంటి వాళ్ళకి రాజధాని అవసరము. సాధారణ ప్రజలకైతే చంద్రగిరిలోనే 4 రాజధానులు ఉన్నాయి. 4 సచివాలయాలు కట్టున్నారు. ప్రతి సచివాలయంలో ఆ సచివాలయానికి సంబంధించిన ఏ పథకమైనా సచివాలయం అంటేనే రాజధాని. ఏ గ్రామంలో అయినా రాజధాని ఉంది. దాని ప్రకారమే పనులు జరుగుతున్నాయి. రాజధాని అవసరం లేదంటారు? రాజధాని అవసరం ఉంది కొంతమందికి, సాధారణ ప్రజలకైతే. అటువంటిప్పుడు మన వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళీను హైదరాబాద్ 4 years 5 years మాకు రాజధానికి ఇమ్మని ఎందుకు అడుగుతున్నారు? ఇమ్మని అడగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధాని ఇస్తే అక్కడ అతను కొన్ని కేసులకు భయపడి ఏపీకి వచ్చేసినాడు. ఈ రోజు మీకు చండీగఢ్ ఇంకొక రాష్ట్రం 2 డివైడ్ అయినాయి. ఆ రోజుల్లో ఉమ్మడి రాజధాని పెట్టినారు. వాళ్ళు ఈ పొద్దుటికి కూడా 20 సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిలో పరిపాలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిలో ఉండకుండా కేసీఆర్ కి ఓటుకు నోటు కేసుకు భయపడి ఇక్కడ వచ్చి తాత్కాలిక రాజధాని అని చెప్పి పెట్టి దాన్ని ఇచ్చేసాడే గాని, అంతేగాని రాజధాని జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే పరిపాలిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని అక్కడే పెట్టున్నాడు, ఇక్కడ పరిపాలిస్తున్నాడు. మనం రాజధాని మార్చాలనుకున్నప్పుడు వాళ్ళు కావాలని కోర్టులకు వెళ్లి దాన్ని ఇచ్చేసి పెట్టున్నారు తప్ప వాళ్ళ దీనికోసమే అది రాజధాని. రాజధాని అవసరం లేదని కదా, కొంతమందికి మాత్రమే అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ప్రజలకైతే, సాధారణ ప్రజలకైతే రాజధానితో అవసరం ఉందా లేదా మీరే చెప్పాలి. మాకైతే ఇక్కడ సచివాలయం ఉంది. ఏది కావాలన్నా సాధారణ ప్రజలకు ఆ సచివాలయంలో పనులు జరుగుతున్నాయి. ఒకటే అవసరం లేదంటున్నారు. మరి మూడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినారు. ఆ మాట కట్టుబడి ఉంటారు. రాజధాని అవసరం లేదని మేము చెప్పడం సాధారణ ప్రజలకి. రాజధాని అనేది ఎవరికి అవసరము? పెద్ద పెద్ద బిక్షాట్లకి, ఎక్కడో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి పరిపాలన ఎక్కడ జరగదు. పరిపాలన జగన్మోహన్ రెడ్డి దాంట్లో సాధారణ పరిపాలన సచివాలయాల్లో జరుగుతుందని మేము చెప్తున్నాం. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయన్నారు? ఈసారి నాకు తెలిసి 130+ వస్తాయి అనుకుంటున్నాం. లాస్ట్ టైం ఎటువంటి రూపాయి పథకం ఇవ్వకుండా 150 వచ్చినాయి కదా. మరి ఈసారి పథకాలు ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు అంటే ఉమ్మడిగా వాళ్ళంతా ఫైట్ చేస్తున్నారు కదా, కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 175 మేము కూడా చెప్పొచ్చు. కాకపోతే మేము అంచనా చెప్పినాం మీకు. గ్రౌండ్ లెవెల్ మీరు మీకు తెలుస్తారు. గ్రౌండ్ లెవెల్ లో కార్యకర్తలు మేము ఉన్నాం, పనిచేస్తున్నాం, మాకు తెలుసు. చంద్రగిరి సార్ ఎలా ఉంటుంది ఫైట్? చంద్రగిరిలో మోహిత్ రెడ్డి గారు తప్పకుండా ఉంటుందా? ఈజీగానే ఉంటుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years లో? బాగుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది. చంద్రగిరిలో ఎవరు? మోహిత్ రెడ్డి. ఏ ప్రభుత్వం బాగుందన్నారు? ఏపీలో పార్టీ మారితే బాగుంటుందండి. ఇదే జగన్ ప్రభుత్వం వల్ల ఏమిటంటే ప్రజలు, బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అనేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఈసారి మేల్కొనేసి కూటమికి కాకుండా, జగన్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి వేసి మెజార్టీ గెలిపిస్తే తప్పకుండా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి అవుతుందనేసి అనుకుంటున్నాము. ఇక్కడ ప్రత్యేక హోదా గానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతాయి. ప్రజలందరికీ కూడా నిరుద్యోగ సమస్య తీరుతుంది. చదువుకునే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ప్రత్యేక దొరుకుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేసి ప్రజలంతా మేము కోరుతున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే కనీసం ఒక 20 మంది ఉన్నా కూడా మేము అసెంబ్లీలో కొట్లాడి మన యొక్క కోరికలను సాధించుకునే దానికి ప్రజల పక్షాన్ని నిలబడతామని మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం.
ఓకే థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? మా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉంటారు ఇక్కడ చంద్రగిరి సారి? కేపీఎస్ వాసు. కేపీఎస్ వాసు గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? 90% వస్తుంది. ఓకే, మరి సార్ టీడీపీ జనసేన కూటమి కలిసింది కదా, ఆ ప్రభావం ఏమైనా ఉంటుంది సార్? ప్రభావం ఏమి ఉండదండి. ఏముండదు, జగన్ వస్తారు. జగన్ వస్తుంది. ఇక్కడ సార్ చంద్రగిరిలో చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారా? ఈజీగా ఉంటుందా ఆయన గెలుపు? ఈజీగానే వస్తుంది. టఫ్ ఈజీగానే వస్తుంది. ఈజీగా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? మళ్ళీ వస్తారంటారా? మళ్ళీ వస్తాం. ఇక్కడ మోహిత్ రెడ్డి గారు వస్తారా, నాని గారు వస్తారా? ఎవరు వచ్చి ఏం చెప్పేది మళ్ళీ సార్ బాగుంటుందంటారు? మాకు ఈ ఏరియా అంతా చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఓకే, ఆయన కుమారుడు ఇప్పుడు మోహిత్ రెడ్డి గారు నిలబడినారు. ఆయన సీఎం గా రావాలి, ఎమ్మెల్యేగా రావాలి. పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా మళ్ళీ? నువ్వు చెప్పలేము, జనాల చేతిలో ఉంది. మంచి చెప్పలేమంటారా? ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సార్ ఆయన పరిపాలన మీకు బాగా ఏం నచ్చింది? అలా సంక్షేమ పథకాలు బాగానే ఉందండి. బాగా చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి లేదు 5 ఏళ్ళలో. జగన్ గారు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. అమరావతి, పోలవరం సక్సెస్ అయ్యాను, ఇంకో అవకాశం ఉండి అభివృద్ధి చేసి చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని చేయకపోతే ఇంకొక అవకాశం వస్తే ఇంకా నాశనం అయిపోతుంది. పాకిస్తాన్కి వెళ్ళిపోవడం వాళ్ళందరూ. ఓకే, మరి ఇక్కడ ఈసారి చంద్రగిరిలో ఎలా పులివర్తి నాని 100% గెలుస్తారు. 100% జెండా ఎగురుతుంది చంద్రగిరిలో. మరి ఈసారి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? కూటమికి 160 సీట్లు 160 సీట్లు కన్ఫర్మ్. చెప్పండి, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి లేదు ఇక్కడ. రేట్లు చాలా ఇదిగా ఉంది. ఓకే, బీదులో బతకలేవు ఇది వస్తే. ఓకే, చంద్రగిరి ఎవరు వస్తారంటారు? చంద్రగిరి నాని గారు. నాని కన్ఫర్మ్. ఓకే, చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో చంద్రబాబు నాయుడు అండి. ఎందుకని? ఆయన వస్తే డెవలప్మెంట్ ఉంది, ఓకే, ఉద్యోగాలు వస్తాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రం క్యాలెండర్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అనేసి నా వల్ల కాలేదు. 25 ఎంపీలు ఇండి నేను స్పెషల్ తెస్తాను అవన్నీ అతను చెప్పలేదు. అతను తేవాలని డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయినాక డెవలప్మెంట్ గురించి ఆలోచించి డెవలప్మెంట్ చేస్తా ఉంటే అడ్డం వచ్చి గెలిచి ఏమీ తెలియకుండా చేతగానాడు చెప్తారు కదా, చేతగానాడు ఏం చేయలేడు అనేసి ఆ టైప్ వస్తుంది. మరి చంద్రగిరి సార్ ఎవరు వస్తారు? నానే కంపల్సరీ. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుంది ఆయనకి? ఎవరికి ఈజీగా వెళ్ళాడు. ఈజీగా వస్తుంది. చోరెడ్డి బెత్తరపోయి బయట వెళ్ళిపోయాడు, నా వల్ల కాదు అనేసి. డెఫినెట్లీ నాని గెలుస్తాడు. డెవలప్మెంట్ లేదండి ఇక్కడ. ఏముంది డెవలప్మెంట్? ఏమి లేదు. బస్ స్టాండ్ అట్టే ఉంది, ఆ బస్ స్టాండ్ అలాగే ఉంది, మా బతుకులు అలాగే ఉన్నాయి. ఏం డెవలప్మెంట్ ఏమి లేదు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసి 2 నెలలు ఉన్నాక ఇప్పుడు ప్యాచ్లు రోడ్లు వేయటము, అవి మంచి చెడ్డ, అవి ఏంది కుక్కర్లు, అవి పథకాలు ఇవి అనేసి ఇవ్వటం అంతే. గవర్నమెంట్ పథకాలు కంపల్సరీ వస్తున్నాయి, అది కంపల్సరీ ఎవరికైనా వచ్చేదే. ఈయన ఈ పథకాలు ఇవి ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి ఓట్లు వేసుకుంటున్నాను. మనిషికి 5,000 ఇచ్చి ఓట్లు వేసుకుంటాను. ఎలా ఉంది? సెకండ్ టైం ముఖ్యమంత్రి చూడగలం మనం? చూస్తాం అనుకుంటున్నాం. మరి అనుకుంటున్నారు. చంద్రగిరిలో చెవిరెడ్డి వస్తే బాగుంటుంది. శివరెడ్డి గారు. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుంది ఆయనకి? ఆయనకి ఈజీగా అనిపిస్తుంది. మాకు ఈజీగా అనిపిస్తుంది. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో ఎవరు వస్తే ఎవరు వచ్చినా ఏం చేస్తారండి? ఏం లేదంటారా? ఏమీ లేదు, మా చంద్రగిరి అట్టే ఉన్నది, ఏమీ చేయలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏమున్నది అదే చెప్పాను కదా ఫస్ట్. ఏం చేసేది ఏం లేదు. ఓకే, సార్ ఏపీ ఎవరు వస్తే బాగుంటది? ప్రతి ఒక్కటి నియోజకవర్గం అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే ఏం చెప్పారు, అన్ని పార్టీలు బాగానే ఉన్నాయి. ఒకదంటే ఏం చెప్పారు, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, జగన్ గారు వస్తారు ఈసారి. జగన్ గారు వస్తారు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? వచ్చినాయి ఏమి స్కూల్ డెవలప్మెంట్ గానీ, ఇది గానీ, అమ్మఒడి గానీ, పిల్లకాయలకు గానీ, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయాడు కదా. ఒకటనే ఇబ్బంది ఎలా, మళ్ళీ జగన్ అన్నే కలుస్తాడు. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ. పవన్ కళ్యాణ్ టీడీపీ కానీ. ఎందుకని? అంతేనా? ఏం చేయాలి? ఏం చేయలేదు కదా. ఏం చేయలేదంటారా? అంటే 10 years చేస్తారు. 10 years నుంచి ఆయన ఏం చేస్తాను, ఏమి చేయట్లేదు అంటారు. మరి సార్ నాని గారు వస్తారు ఇక్కడ? రావచ్చు. ఫైట్ ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? చెప్పలేము. చెప్పండి. ఈసారి సీఎం అయ్యేది చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే అయ్యేది పులివర్తి నాని. కష్టపడి సభ్యత చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గాని ఎక్కువ దండోదంగా ఉంది.
ఈసారి వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం బతకలేము, ఇంకో ఊరికి పోలేము. సీఎం అయితే మన కష్టాలు చూసి చేస్తాడు చంద్రబాబు నాయుడు అయితే. ఓకే. అన్ని ఏమి కావాలో అంతా ఇచ్చిండారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు ఓకే. కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. చంద్రగిరిలో ఎవరు వస్తున్నారు ఈసారి? మాది వచ్చి కాన్స్టిట్యూషన్ వచ్చి పొంగళూరు నియోజకవర్గం సార్. పొంగనూరు. ఆ, పెద్దిరెడ్డి గారు. నేను బిజినెస్ పైన అవుతున్నాను. ఓకే. పెద్దిరెడ్డి గారు అక్కడ అవును సార్. వస్తారు పెద్దిరెడ్డి గారు ఈజీగా సార్? ఆయన రాకపోతే ఇంకెవరు వస్తారు సార్? ఓకే. ఎంత వస్తుంది మెజార్టీ సార్ ఆయనకి? మొత్తం ఆయనదే సార్ లేదు. ఇంత ఆయననా? ఏం వేరే వాళ్ళు ఏం పాకలేరు సార్. ఓకే. జగన్ పరిపాలన ఎలా ఉందన్న? బాగుంది. ఏం నచ్చిందన్న జగన్ పరిపాలన? పరిపాలన ఎలా ఉందన్న? పరిపాలన ఏముంది, బాగానే ఉంది. బాగానే ఉంది. సరే మళ్ళీ సీఎం అవుతారంటారా? ఓ చెప్పలే, 50-50 ఛాన్సెస్. ఓకే. ఎవరైతే బాగుంటది అంటారు? జగన్ అయితే బాగుంటుంది. ఎవరు? జగన్. జగన్. ఎందుకనండి? ఏం నచ్చిందని జగన్ పరిపాలన? చేస్తున్నాడు కాబట్టి. ఏం నచ్చిందని జగన్ పరిపాలన? అయినా చిన్నపిల్లలకి స్కూల్ బాగా చేసినాడు. అమ్మఒడి అట్లా పథకాలు. ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ఏమైనా ఉంటది అంటారు ప్రభావం? ఏముండదు. ఓకే. ఇక్కడ చంద్రగిరిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది మనకి చెప్పలేము కదా, ఇక్కడ చంద్రగిరి గురించి చెప్పలేము. అక్కడ మిగతా వాళ్ళు అయితే చెప్పాలి. పైన అయితే జగన్ గారు వస్తే బాగుంటుంది. ఇప్పుడైతే జగనే వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనండి జగన్ వస్తే బాగుంటది? పథకాలు ఇస్తా ఉంటారు కదా, అన్ని పథకాలు ఇస్తున్నారు, అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు కదా. అందుకని జగన్ వస్తే బాగుంటది అంటారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ప్రభావం ఏమైనా ఉంటది అంటారా? వీళ్ళకుండేది వీళ్ళకుంటది, వాళ్ళకుంటది. దీంట్లో ఏం పెద్ద ఇదేం ఉండదు కదా. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? ప్రభుత్వం ఎలా ఉందండి? మరి మళ్ళీ అదే అడిగితే నేను చెప్పలేను. నాకు ఎంతసేపు నా ఎవరి గురించే నా పని. రాజకీయాలతో మన పని లేదు. సరేనా వెళ్ళి మనకు ఓటు హక్కు ఉంది, వినియోగించుకున్నాం ఆ టయానికి. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం ఎలా వస్తే బాగుంటది అని ఉంటది కదా. ప్రభుత్వాలు అంతా బాగానే ఉన్నాయి, మనమే ఈ 10 రోడ్ల పైన ఉన్నామంతే. ఏమంది జనసేన ప్రభుత్వం జనసేన ఎందుకనన్నా? ఎందుకంటే అంతే, అందరూ మార్పు కోరుకుంటారు అంతే. పథకాలు ఇస్తున్నారు కానీ పథకాలు అంటే అది అందుబాటులో ఉన్న అందుతున్నాయి కాబట్టి మారుతున్నారు అంతే. మార్పు రావాలంటారు. మార్పు రావాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? తెలుగుదేశం. ఎందుకనన్నా? ఎందుకంటే ఫస్ట్ అది అమరావతి డెవలప్మెంట్ కోసం. ఇంకా అన్న? అమరావతి డెవలప్మెంట్ మళ్ళీ వచ్చి మొత్తం వ్యవస్థ కొంచెం పాడైంది. అది పక్క ఈసారి తెలుగుదేశం వస్తే కొంచెం క్లియర్ అయ్యి బాగా ఉండాలనేసి మా అభిప్రాయం. జగనన్న పరిపాలన ఎలా ఉందన్న? చాలా ఇదిగా ఉంది, బాగాలేదు. ఈసారి అయితే మార్పు రావాలని ఉంది. ఇక్కడ కూడా ప్రజలందరూ నేను ఆల్మోస్ట్ సర్వే చేస్తుంటా బయట అంతా. ఇప్పుడు మనం లాస్ట్ టైం నేను వైసీపీలో ఉన్నాను. ఈ టైం ఆల్రెడీ 5 years అవుతుంది. నేను 5 years కష్టపడి నాకు ఏం ఫలితం లేకుండా వెళ్ళింది. అందువల్ల నేను ఎప్పుడు ఒక 3 years బ్యాకే టీడీపీలో జాయిన్ అయిపోయి ఇప్పుడు నేను ప్రజెంట్ సిటీలో అయినా బాగా ప్రజెంట్. ఓకే. ఈసారి ఇక్కడ చంద్రగిరిలో ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నాని గారు, వెంకటమణి ప్రసాద్ గారు. ఎవరు ఇచ్చినా సరే ఏదైతే సమస్యలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందో అప్పుల్లో లేకుండా అసలు సోమరిపోతులు కాకుండా అందరూ బాగుండే విధంగా లీడ్ చేసే ప్రభుత్వం వస్తే బాగుంటాం. ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? అంటే ఆయన నాలెడ్జ్ ఆయన ది బెస్ట్. సో అతని ఇంకొక డౌన్ కాదు, ఇది కాదు. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ చాలా మంది ఏమంటారు, సపోజ్ కొంతమందికి నెగిటివ్ గా కనిపిస్తుంది, కొంతమంది పాజిటివ్ గా కనిపిస్తుంది. నేను అనుకోవడం ఏమంటే నెగిటివ్ కనపడకుండా ఆ నెగిటివ్ కూడా ఆయన ఇంకా పాజిటివ్ ఇచ్చేస్తే బాగుంటది. అంటే పాజిటివ్ గా చేస్తున్నారు, ఎవరైతే నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు అనుకోకుండా మంచి లీడ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే బాగుంటది అంటారు? చివరెడ్డి భాస్కర్ పెట్టారు. ఆయన ఇప్పుడు వరకు ఆ నియోజకవర్గానికి ది బెస్ట్ గా కరోనా టైంలో కానీ ఆయన సేవలు నేను మర్చిపోలేను. ఇప్పుడు ఇక్కడ ఏ సంక్షేమ పథకాల్లో కూడా ఆయన దగ్గరగా ప్రజలకి చాలా దగ్గరగా ఉంటారు. మా ఒపీనియన్. మోహిత్ రెడ్డి గారు వైసీపీ ఆయన వస్తే బాగుంటది అంటారు. అంటే మోహిత్ రెడ్డి గారి గురించి నాకు పెద్దగా తెలియదు. వాళ్ళ ఫాదర్ చూశాను కాబట్టి ఆయన ఎంత మీటింగ్ లో ఉండేవాడో తెలుసు కాబట్టి.
సో ఆ అనుభవం ఉంది సార్, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా. అది సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఎందుకనన్నా? అంటే ఆయన వల్ల మాకు అన్ని మంచి జరిగినాయి, కానీ ఆయన వల్ల ఏం జరగట్లేదు. జరగట్లేదు ఎందుకనన్నా? ఎందుకంటే ప్రభుత్వాలు మాకు ఇంకా ఓటు హక్కు లేదన్న. నాకు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వయసు సరిపోలేదు. ఇప్పుడు జగన్ వచ్చినా కూడా 4 సంవత్సరాల నుంచి పెడితేనే ఓటు లేదు. నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. అదే ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా, అనుకుంటారు అదే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వస్తే బాగుంటుందని. మా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఈసారి ప్రభుత్వం అంటే ఎవరైనా ఓకేనే. ఎందుకంటే ఉండే పరిస్థితుల్లో ప్రజలు మారాలి, ప్రభుత్వం మారాలి అంటుంటే మనం ఏం చేయలేం. ప్రజలు కూడా మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తే ప్రభుత్వంలో మార్పు వస్తుంది అనేది మన రెండో ప్రశ్న. తప్పకుండా అయితే ప్రజల మార్పు వస్తే మాత్రం ప్రభుత్వం మార్పు వస్తుంది. ఎవరు రావాలి అనే క్లారిటీ మాత్రం ప్రజల చేతుల్లో ఉంది. చూద్దాం ఏం చేస్తారు. ప్రజెంట్ జగన్ అన్న గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ చేసినంత వరకు బాగానే చేశారు. ఆయన్నే మనం కొత్త చెప్పలేము. కాకపోతే వాళ్ళలో మనకు కూడా కావాల్సిన కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా మనం అనుసరించి చేయాలి. చేయనియండి. ఆల్ ది బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి 100%. ఎందుకనన్నా? ఆయన చేసే పథకాలు గానీ, ఆయన చేసే ఇవి గానీ ప్రజలకు చాలా త్వరగా పోతున్నాయి. డైరెక్ట్ గా లబ్ధి అనేది నేరుగా పొందుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిదే బాగుంది. అంటే పట్టణేస్తున్నారు, అభివృద్ధి కనిపించట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అని ప్రజలు అంటున్నారు. వాళ్ళ బ్రహ్మ. ఇప్పుడు బటన్ నొక్కుతున్నాడు అంటే అక్కడ బటన్ నొక్కితేనే అకౌంట్ లోకి డబ్బులు పడుతున్నాయి. కమిటీలు వేసి కబ్జాలు చేసి తినడం లేదు కదా. కాబట్టి ఇంకో పార్టీని మనం దూషించకూడదు. ఈ పార్టీలో మాకైతే మేలు జరుగుతా ఉంది. 100% బాగున్నాయి. విద్య గాని, వైద్యం గాని అన్ని బాగున్నాయి. అది ఈసారి జగన్ వస్తే బాగుంటది అంటారు. జగన్ వస్తే ఇక్కడ చంద్రగిరిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? చంద్రగిరిలో మోహిత్ రెడ్డి. ఒక వైసీపీ నుంచి మోహిత్ రెడ్డి. ఓకే, ఈసారి టఫ్ గా ఉంటది అంటారా, లేకపోతే సింపుల్ గానే వివరిస్తారంటారా? తప్పేం లేదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఆ పథకాలు అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయాయి. ఆ పథకాల వల్ల కూడా కొంచెం ఫ్రీగానే ఉండొచ్చు. టఫ్ అయితే ఏమి ఉండదు. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా. దీని ముందర ఫ్యాన్ గాలి కొట్టుకొని పొడిస్తాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? మంచి పరిపాలన అందించేవాడు నాయకుడు కావాలా. ఇక్కడైతే ఎమ్మెల్యే చెవిరెడ్డి 2 సార్లు మేము ఎన్నుకున్నాం, కానీ తగిన విధంగా సంక్షేమ పాకం లేదు సార్. ఎలాంటి చిన్న అభివృద్ధి కూడా లేదు. ఏమండి, అతన్ని నమ్మి ఏదో చేస్తాడేమో అనేసి నా వ్యక్తిగతంగా 2 సార్లు నేను ఓటేసాను. అతను ఏదో చేస్తానులే అనేసి గిఫ్ట్లు, బహుమతులు ఇచ్చేస్తే ఇది ప్రజలకు కావాల్సిన ఇది కాదు. ఊర్లో యొక్క అభివృద్ధి కావాలి మెయిన్. ఈ రోడ్డు దాదాపు నాకు తెలిసి 50 ఏళ్ళు, నేను పుట్టి 50 ఏళ్ళు ఉంది. ఇదేదో చంద్రబాబు నాయుడు నుంచి చంద్రబాబు నాయుడు చేయలేదనేసి మేము అతనికి 2 సార్లు ఓటు వేసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 2 సార్లు వేసాం. ఇప్పటికి కూడా ఏదో గిఫ్ట్లు, ఏదో సంక్రాంతికి దానికి దీనికి ఏదో గిఫ్ట్లు ఇచ్చింది మేమైతే పొందలేదు. అతను చేసే అలవాట్లు ఇది. మంచి ఎమ్మెల్యే ఏదైనా ఊరికి ఏదైనా ఉపయోగపడతాడంటే అతనికి ఓటు వేయాలని మేము అనుకుంటాం. అది మరి పైన ఎవరు వస్తే బాగుంటది అంటారు? సీఎం మంచి పరిపాలన అంటే మంచి పాలసీలు ఎవరు అందిస్తాడో అది జనాలకు అందరికీ తెలుసు. వాళ్ళే ఎన్నుకుంటారు ఖచ్చితంగా. వీడు వాడని కాదు, ఎవరు అందియాలని డిసైడ్ చేసుకుంటారు ప్రజలు, వాడిని ఎన్నుకుంటారు. వైసీపీ ఎందుకనండి? ఏమి ఇప్పుడు చేసిన సంక్షేమ పథకాలు కంటిన్యూ అవ్వాలంటే వైసీపీ ప్రభుత్వం వస్తే అది కంటిన్యూ అవుతుంది. సామాన్య ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అవుతారు. ఓన్లీ ఇంటి వరకే వస్తున్నాయి. అన్ని బాగా జరుగుతాయి. సచివాలయం పెట్టినారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ముందు ఎంఆర్ ఆఫీస్ పోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. సచివాలయం ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే ఓన్లీ ఇంటి వరకే లబ్ధి పొందుతుంది. జరుగుతున్నాయి. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు అంటున్నారు. అంతకుముందు హైదరాబాద్ ఉన్నప్పుడు ఎవరు హైదరాబాద్ పోయిన వాళ్ళు ఏంలా, రాజధాని లేకపోయినా పర్వాలా. నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే వైజాగ్ రాజధానిగా ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది. ఖచ్చితంగా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఆయన మోహిత్ రెడ్డి గారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? మా అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం వస్తే మంచిది. తెలుగుదేశం ఎందుకని? జనసేన, బీజేపీ చాలా మంచిది. ఎందుకని బాబాయ్? ఎందుకనండి? ఎక్కువ స్వతంత్రం లేకపోవడం, అరాచకాలు, డెవలప్మెంట్ లేకపోవడం, కంపెనీలు రాబట్టలేకపోవడం, అప్పులు ఎక్కువ చేయడం, ఇట్లా అనేక చెప్తా ఉంటాం. 10 గంటలు కూడా చెప్తాను. ప్రజెంట్
ఖచ్చితంగా ఉండే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మంచిది కాదు. ఎవరంటే మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? నాని నాని గారు. ఓకే, మరి రాజధాని 3 అంటున్నారు కదా, మరి ఇక్కడ డెవలప్మెంట్ ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ చంద్రగిరిలో ఆయన వస్తే బాగుంటది అంట నాని గారు. అదే రాజధాని 3 అంటున్నారు కదా, దాని మీద కామెంట్ ఏంటి? ఖచ్చితంగా నేనైతే ఒప్పుకోను. ఎన్ని అయితే బాగుంటది అంటారు? ఒకే రాజధాని అన్ని చోట్ల అభివృద్ధి అయితే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడే మనం చాలా నష్టపోయినాం. ఈ నష్టపోకుండా అంటే అభివృద్ధి ఆంధ్ర మొత్తం చేయాలి, కానీ రాజధాని మాత్రం ఖచ్చితంగా ఒకటే ఉండాలి. మనకి ఇల్లు ఒకటి ఉంటే ఎంత ఇదిగా ఉంటుందో పర్ఫెక్ట్ గా అదే విధంగా రాజధాని ఒకటే ఉండాలి. అది ఒక దేశంలో ఎక్కడ లేనటువంటి రాజధాని ఉండాలి. ఎందుకంటే మనం కొత్తగా నిర్మించుకున్నాం. ఇల్లు కట్టుకున్న వ్యక్తి కొత్తగా కట్టుకుంటే ఎన్ని సిస్టమ్లు ఉంటాయి. మన 5 కోట్ల మందికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా గొప్పది అనేది నా అభిప్రాయం. ఈసారి అయితే టీడీపీ వస్తారు, ఖచ్చితంగా వస్తుంది, డౌటే లేదు. నాకు మేలు చేసే ప్రభుత్వం వస్తే బాగుంటది. ఇప్పుడు ప్రభుత్వం మేలు చేస్తుంది అంటారా, చేయట్లేదు అంటారా? ప్రజలకైతే కొన్ని సెక్టార్స్ లో బాగా చేస్తున్నారు. సెక్షన్ బిలో ప్రావర్తి వాళ్ళు, కొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ వాళ్ళు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి కొన్ని నెరవేర్చలేదు. గత ప్రభుత్వాల కన్నా కూడా మనం ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి ప్రజలకు చేశాడు. పర్వాలేదు. గత ప్రభుత్వంలో పోతే ఈ ప్రభుత్వం పర్వాలేదు. గత ప్రభుత్వాల కన్నా మంచి స్కీమ్. ఇప్పుడు సచివాలయాలు, జిల్లా విభజనలు, వైద్య పరంగా కోర్టులు డెవలప్మెంట్, ఇవంతా ఉద్యోగాలు 60,000 దాకా ఇచ్చాడు. హెల్త్ డిపార్ట్మెంట్ లోనే ఇచ్చాడు. అట్లా కొన్ని వ్యవస్థల్లో చక్కదిద్దాల్సిన బాధ్యత. పోలీసు దాంట్లో ఉద్యోగాలు, ఇలా నిరుద్యోగులు కొంచెం నిరాశతో ఉన్నారు టీచింగ్ సైడ్. దానికి కారణం కూడా ప్రతిపక్షాలు వాటినంతా అమలు చేయనీయకుండా కోర్టుల ద్వారా నిలుపుదల చేస్తారు. అది కూడా ఒక కారణం. పోలీసులు పక్షపాతులు అంటారు, అట్లా ఏం లేదు, బాగానే మంచి పరిపాలన అందిస్తున్నారు. ప్రతిపక్షాలు కేవలము కొన్ని మీడియా పత్రికలు కూడా ఉన్నదాన్ని లేనట్టు ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అది కూడా రాజకీయ నాయకులే కారణం. ఈ జగన్ గారు 3 రాజధానులు అంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు పెడతాం అంటున్నారు, మరి దాని మీద ఏమంటారు మీరు? 3 రాజధాని వల్ల ఫ్యూచర్ జనరేషన్ చాలా మంచిది. మనం ఇప్పటికీ తమిళనాడు నుండి కర్నూలు నుంచి హైదరాబాదు ఇట్లా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీకి రాజధాని ఎక్కడున్నా ఒకటే. తిరుపతిలో ఉన్న ఒకటే, విశాఖపట్నంలో ఉన్న ఒకటే. ఎందుకంటే ఎక్కడ కూర్చొని సంతకాలు చేయొచ్చు. ఇప్పుడంతా టెక్నాలజీ బాగా వచ్చేసింది కాబట్టి ఊరికే మనం అనుకుంటాం. కానీ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో జరగాలంటే అది మంచి నిర్ణయమే నా ఒపీనియన్. ఇక్కడ మన లోకల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటే, లక్షల కోట్లు తెచ్చి అమరావతిలో పెట్టడానికి ఆల్రెడీ అభివృద్ధి చెందింది. సీ పోర్ట్ ఉంది, విశాఖపట్నం విమానాశ్రయం ఉంది, అన్ని వసతులు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ రంగము అన్ని ఉన్నాయి. అలాంటి చోట్లలో పెట్టుబడి పెట్టడానికి రాజధానికి తక్కువ అవుతుంది. మనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి విశాఖపట్నం కాకపోయినా తిరుపతి పెట్టినా కూడా నెక్స్ట్ మంచి సెంటర్ ఆఫ్ ది ఏపీ. మేనేజ్మెంట్ బాగుండాలి. ఏదైనా వచ్చింది కూడా సెంట్రల్ వచ్చిందని కూడా మేనేజ్మెంట్ బాగుండాలా, జగన్ వచ్చిందని కూడా మేనేజ్మెంట్ బాగుండాలి. మేనేజ్మెంట్ చెడిపోతే మళ్ళీ లాభం లేదు, దేశమే చెడిపోతాయి. అంతవరకు ఈ ప్రభుత్వంలో మేనేజ్మెంట్ లేదంటారా? ఈ ప్రభుత్వంలో మేనేజ్మెంట్ నేనేం చూడలేదు. ఇంకా ఒకసారి లేకపోతే ఇంకొకసారి అని చేస్తారు కదా. రెడ్డి మేలు, నాకు మేలు ఆయన వస్తే బాగుంటుంది. ఎందుకని బాబా ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? పింఛన్ వస్తుంది, నిలబెడితే 3,000 చాలు నా వయసు అయిపోయినాక. ముందు 75 వయసు ఆరకి ఎవడు ఇలా ఇప్పుడు ఇచ్చుతాడు కదా, మధ్యాహ్నం ఏం చేయదు. ఈసారి ఆయన వస్తే భాగ్యం వయసు జగన్. ఎందుకని బాబాయ్? మాకు నచ్చినాడు, అన్ని వస్తున్నాయి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ చెవిరెడ్డి ఇంకేం ఆయన చేయడు, ఎవరు చేయలే.
ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకనన్నా? ఎందుకంటే పథకాలు వస్తున్నాయి కదా. పథకాలు ఈసారి ఆయన వస్తే బాగుంటుంది. సీఎం అవుతారంట అన్న? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకనండి? ఎందుకని? చాలా బాగా చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన? ఏం నచ్చిందండి ఆయన పరిపాలన? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తేనే బాగుంటది. రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి ఈ గవర్నమెంట్ మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ ప్రజలకు మంచి చేసి మళ్ళా మంచి చేస్తారని ప్రజలు కూడా ఆశిస్తున్నారు. మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. ఎన్ని పార్టీలు కలిసినా, జనసేన కలిసినా, మోడీ కలిసినా, తెలుగుదేశం కలిసినా, ఎన్ని పార్టీలు కలిసినా మళ్ళా జగనే. వాళ్ళ సర్వేలో కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నారు కాబట్టి 140 నుంచి 150 సీట్లు కన్ఫామ్ గా ఏపీలో వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ చేపడుతుంది. అంటే ఏ పథకాలు ఇవ్వక ముందే 151 సీట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మరి ఎందుకు తగ్గుతాయి అంటారు? తక్కువ 175 to 175 టార్గెట్ లో 140 నుంచి 150 వరకు కన్ఫామ్. మాకు నమ్మకం అయితే 175 to 175. 175. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వస్తారు. ఎప్పటికీ అంతే. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్లస్ వైఎస్ఆర్ ప్రభుత్వం టీడీపీ లేదు. ఏడు కూడా అదే మరిగా పులివర్తి నాని కావచ్చు, బడుసు యాదవ్ కావచ్చు, దివాకర్ రెడ్డి కావచ్చు, ప్లస్ ఎంతమంది కలిసినా కూడా ఇక్కడ శివరెడ్డి కుటుంబంలో వాళ్ళ కుమారుడు మోహిత్ రెడ్డి గారు గెలుస్తారు. సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని బాబాయ్? చేస్తున్నాడు కదా, అన్ని ఇస్తున్నాడు కదా, అన్ని పథకాలు అన్ని మనం చేస్తున్నాడు కాబట్టి. అంటే ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి కనిపించట్లేదు, ఉద్యోగాలు లేవు అని ప్రజలు అంటున్నారు. ఉద్యోగాలు అంటే మన ఉద్యోగాలు మాకు రోడ్లు వేసినాడు, సచివాలయాలు కట్టించినాడు. ఈసారి అయితే జగన్ గారు వస్తారంటారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. మోహిత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా ఉందన్న? బాగానే ఉంది. మళ్ళీ వస్తారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? ఏం నచ్చిందన్న ఆయన పరిపాలన? అమ్మఒడి పథకాలు చదువుకునే వాళ్ళకి అవన్నీ స్కూల్ నాడు ఆయన వల్ల ఆయన మళ్ళీ వస్తారంటారు. ఓకే, మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, మరి ఏమైనా ఉంటది అంటారు ప్రభావం? మనకు వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనన్నా? ఎందుకంటే అందరికి బాగానే చేస్తున్నాడు ఇప్పుడు పథకాలు అన్ని అయితే వైఎస్ఆర్